అయితే 6 నెలల పిల్లోడికి అన్ని ఇవ్వచ్చా? అవును, అన్ని ఇవ్వచ్చు ఎక్సెప్ట్ షుగర్, సాల్ట్, హనీ, తేనె ఆర్ అనిమల్ మిల్క్, బఫెలో కౌ మిల్క్, ఇవి ఇవ్వద్దు. హలో ఎవ్రీవన్, అయితే మీ 6 మంత్ పిల్లోడికి మీరు అన్ని వెజిటబుల్స్, అన్ని ఫ్రూట్స్, అన్ని గ్రెయిన్స్, రైస్, వీట్, జవార్, బాజ్రా, రాగి, అన్ని ప్రోటీన్ సోర్సెస్, గుడ్లు, చికెన్, ఫిష్, మీట్, పన్నీర్ అన్ని ఇవ్వచ్చు అండ్ ఇవ్వాలి. కానీ 2 ప్రిన్సిపల్స్ మీ మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఏమో క్యాలరిక్ డెన్సిటీ, సెకండ్ ఏమో గ్రాడ్యువల్లీ బిల్డింగ్ అప్ టెక్స్చర్. క్యాలరిక్ డెన్సిటీ అంటే మీ పిల్లోడు కొంచెమే తింటాడు. ఈ కొంచెం తిన్న ఫుడ్ లో కూడా బాబుకి చాలా న్యూట్రిషన్ వెళ్ళాలంటే దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉండాలి, ఎక్కువ న్యూట్రిషన్ ఉండాలి. దీనికోసం మీరు ఘీ యాడ్ చేయొచ్చు, ఎగ్స్ యాడ్ చేయొచ్చు, మీట్ యాడ్ చేయొచ్చు. మీరు రైస్ వాటర్, దాల్ వాటర్, సూప్స్ ఇలాంటివి ఇవ్వద్దు. దీంతో వెయిట్ లాస్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా గ్రాడ్యువల్ గా టెక్స్చర్ బిల్డ్ చేస్తూ వెళ్ళాలి. 6 మంత్స్ లో సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు మిక్సర్ లో గ్రైండ్ చేసి ఫుడ్ ఇస్తే ఓకే, కానీ 1 to 2 వీక్స్ తర్వాత గ్రైండ్ చేయడం ఆపేయండి. ఓన్లీ హ్యాండ్ మ్యాషర్ తో కొంచెం మ్యాష్ చేసి ఇచ్చేయండి. ఎవ్రీ ఫ్యూ వీక్స్ మళ్ళీ కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం కోర్సర్ అవుతూ ఉండాలి. 9 మంత్స్ వరకు పిల్లోడేమో కొంచెం ప్రెషర్ కుక్కర్ లో సాఫ్ట్ గా కుక్ చేసిన ఫుడ్ ఈజీగా తినేయాలి. బై 1 ఇయర్ మీరు ఏం తింటున్నారో ఆ ఫుడ్ నార్మల్ కన్సిస్టెన్సీ, నార్మల్ టెక్స్చర్ ఫుడ్ తినే అలవాటు అయిపోవాలి. ఒకవేళ ఇట్లా మీరు గ్రాడ్యువల్ గా టెక్స్చర్ బిల్డ్ చేయకపోతే బాబుకి తర్వాత టెక్స్చర్ ఎవర్షన్, టెక్స్చర్ రిజెక్షన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో హెల్దీ ఫుడ్ ఇవ్వండి మీ పిల్లలకి అండ్ హ్యావ్ హ్యాపీ పేరెంటింగ్. థ్యాంక్ యూ.